వ్యవహారాల విషయానికి వస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యకు కుట్ర జరుగుతోందనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతోంది. ట్రంప్ కూడా భయపడుతున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. అంటే ఇరాన్ నేతలు అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో చాలా స్పష్టంగా చెప్పారు, ట్రంప్ని నెతన్యాహును లేపేస్తాము అని. అలాగే ఇప్పుడు ట్రంప్ చాలా భయపడుతూ ఉన్నట్టుగా అర్థమవుతోంది. దీనికి ఉదాహరణగా ఎయిర్ ఫోర్స్ 1లో ప్రయాణిస్తూ ఉంటారు ట్రంప్. ఆయనేమో ఒక క్యారియర్ ట్రక్ ద్వారా చిన్న విమానంలోకి వెళ్ళిపోయి ఆయన ప్రయాణించినట్టుగా వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. ఎందుకు ట్రంప్లో ఎంత భయం, అసలు ఏం జరిగింది ఏంటి? అసలు టర్కీలో ఈ నాటో సదస్సు ముగిసిన తర్వాత ట్రంప్ కెమెరాల ముందే పాత ఎయిర్ ఫోర్స్ 1లోకి ఎక్కారు. అందరూ చూస్తుండగానే ప్రపంచం అంతా చూసింది ఇదే. మీడియా కూడా ట్రంప్ ఆ విమానంలోనే అమెరికా తిరుగు ప్రయాణం చేస్తున్నారని భావించారు. కానీ అక్కడ అసలు ట్విస్ట్ మొదలైంది. ట్రంప్ విమానం ఎక్కిన కొన్ని నిమిషాలకు అత్యంత రహస్యంగా ఆ విమానం నుంచి బయటకు వచ్చారు. ఇందుకోసం సాధారణ ఎయిర్పోర్ట్ ఈ క్యాటరింగ్ ఏదైతే ఉందో క్యాటరింగ్ వాహనాన్ని ఉపయోగించినట్టుగా ఇప్పుడు వాషింగ్టన్ పోస్ట్ కథనం అనేది ఇప్పుడు సెన్సేషన్ అయింది. ఆ వాహనం ద్వారా ట్రంప్ను మరో ప్రాంతానికి తరలించారు. అక్కడ ఒక చిన్న సైనిక విమానం C-32A సిద్ధంగా ఉంది. చివరికి ట్రంప్ అసలు ప్రయాణం ఆ C-32Aలోనే కొనసాగింది. అంటే మీడియా, కొంతమంది వైట్ హౌస్ సిబ్బంది ట్రంప్ పాత ఎయిర్ ఫోర్స్ 1లోనే ఉన్నారని భావించాలా మొత్తం ఆపరేషన్ అయితే రూపొందించారు. బయటకు మాత్రం ఎయిర్ ఫోర్స్ 1లోనే ఉన్నారు అన్నట్టుగా కొంత క్రియేట్ చేశారు. కానీ అసలు విషయం ఏంటంటే ఒక C-32A అనే ఒక సైనిక విమానానికి ఆయన మారి ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయారు. అంటే ఏం లేదు, అంటే అమెరికా అధ్యక్షుడి ప్రయాణాన్ని శత్రువు ట్రాక్ చేయకుండా ఉండటానికి ఈ విధంగా చేశారు అన్నది ఇప్పుడు ప్రధానంగా తెర ముందుకు వస్తోంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడి విదేశీ పర్యటన అంటే ప్రపంచం మొత్తం చూస్తుంది. ఆయన ఎక్కడికి వెళ్తున్నారు, ఏ విమానంలో ప్రయాణిస్తున్నారు, ఎప్పుడు బయలుదేరుతారు, ఎక్కడ దిగుతారు అనేది ఎప్పుడు కూడా అందరికీ ఆసక్తికరమే. ఇప్పుడు ఏమవుతుందంటే అమెరికా అధ్యక్షుడి ప్రయాణాలు విమానం అనేది కేవలం ప్రయాణ సాధనం కాదు, అది కదిలే వైట్ హౌస్ లాగా అన్ని ఫెసిలిటేటెడ్గా ఉంటాయి, అంత సెక్యూర్గా ఉంటుంది. కానీ ఎందుకు అంటే వాళ్ళు ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ పరంగా కొన్నిసార్లు ఏమరపాటు గురి చేయడానికి కొన్ని స్ట్రాటజీస్ అమలు చేస్తారు. కానీ ట్రంప్కి సంబంధించి ఆయన వస్తున్నాడంటేనే ఆ దేశాలంతా అలర్ట్ అయ్యి అంతకుముందే ఆయన ఒక భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని మొత్తం ఎయిర్పోర్ట్ని అధీనంలోకి తీసుకుని దానికి ఒక వ్యవస్థ అంతా ఒక సిస్టమ్ అంతా ఉంటాయి. కానీ అలాంటి వ్యక్తి నేను దేన్నైనా ఎదుర్కొంటా అని చెప్పే ట్రంప్ ఈరోజు ఎయిర్ ఫోర్స్ 1 విమానం నుంచి వేరే ఒక చిన్నపాటి సైనిక విమానానికి మారి ప్రయాణం చేయాల్సిన వాతావరణం క్రియేట్ అయిందంటే ఖచ్చితంగా ట్రంప్ భయపడుతున్నాడు. ట్రంప్లో వణుకు మొదలైంది, ట్రంప్లో భయం మొదలైంది. ఇరాన్ భయం ట్రంప్ను వెంటాడుతోంది. ఎందుకంటే ఇరాన్ ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేసింది. మీరు అన్నట్టుగా ఖమేనీ అంత్యక్రియలప్పుడు మొత్తం ఇరానీలందరూ గర్జించారు. అలాగే ట్రంప్ పైన, ట్రంప్ కుటుంబ సభ్యుల పైన కాన్సన్ట్రేషన్ చేశాము అన్న సిగ్నల్స్ కూడా వాళ్ళు పంపించిన నేపథ్యంలో ట్రంప్ అయితే ఇప్పుడు భయపడుతున్నట్టుగా తెలుస్తోంది. లేదంటే ఇలాంటి సందర్భంలో ట్రంప్ ఇలాంటి చర్యకు ఉపక్రమించి ఉండరు. ఎందుకంటే అత్యున్నత నాయకుడు అయతుల్లా ఖమేనీ అమెరికా ఇజ్రాయెల్ దాడులు మరణించిన తర్వాత పరిస్థితి సున్నితంగా మారిన నేపథ్యంలో ఖమేనీ మరణాన్ని ట్రంప్ స్వయంగా ప్రకటిస్తూ అమెరికా ప్రజలకు, ప్రపంచ ప్రజలకు అది న్యాయంగా అభివర్ణించారు. దాంతో ప్రజల్లో బాగా అక్కడ ఇరాన్ ప్రజల్లో అది పెద్ద దీనికి కారణమైపోయింది. ఇప్పుడు సహజంగా డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ అవుతున్నారనేది ఇంకా క్లియర్ కట్గా మనకి అర్థమైపోయింది. రెండోది ఆయన కూడా భయపడుతున్నారు అనడానికి క్లియర్ కట్గా మనకి అర్థమైపోయింది. ఇప్పుడు ఏంటంటే ఒక డికాయిగా దీన్ని ఉపయోగించారు. డికాయిగా ఉపయోగించడం అనేది కొంచెం ఆసక్తికరమే. ట్రంప్కు సంబంధించి రకరకాల వ్యూహాలు అయితే పన్నుతున్నారు. దేన్నైనా ఎదుర్కొంటాను అన్న వాతావరణం నుంచి ట్రంప్ ఇంత భయపడే వాతావరణం ఎందుకు వచ్చింది అన్నది ఇప్పుడు ఒక చర్చ. ఎందుకంటే మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా అంతకు ముందు కూడా ఉన్నాయి, కదలాడుతున్నాయి. ఒకప్పుడు అమెరికాను ఒసామా బిన్ లాడెన్ వణికించాడు. ఇప్పటికీ WTC టవర్స్పై దాడిని మనం September 11 దాడిని ఇప్పటికి కూడా మనం చెప్పుకుంటాం కదా, ప్రత్యేకంగా చెప్పుకునే వాతావరణం ఉంది కదా. అలాంటి అసలు అమెరికా అగ్రరాజ్యం, శత్రు దుర్భేద్యం అని అప్పటి వరకు మనం అందరూ అనుకునే వాళ్ళం. కానీ అలాంటి అమెరికాలో ఒక విమానం వచ్చి WTC టవర్స్ని కొట్టేయటం ఏంటి? అండ్ అంత వీక్గా ఉంటుంది అమెరికా, అంత రాడార్ వ్యవస్థ కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ అంత వీక్గా ఉంటుందని అందరూ మాట్లాడుకున్నారు. చివరికి ఒసామా బిన్ లాడెన్ని పాకిస్తాన్లో మట్టుబెట్టారు. కానీ అమెరికా యొక్క ప్రతిష్ట మొత్తం దిగజారిపోయింది. భారీ సంఖ్యలో ప్రజలు కూడా అక్కడ మరణించారు. ఇప్పుడు చర్చ ఏంటంటే అల్-ఖైదా నెట్వర్క్ ద్వారా అమెరికా గడ్డపై భారీ ఉగ్రదాడి చేయించిన లాడెన్ను ప్రపంచ భద్రతా వ్యవస్థలకే సవాల్ విసిరాడు.
అప్పుడే అమెరికా ఏం చేసింది, ఉగ్రవాదంపై ప్రపంచవ్యాప్తంగా ఒక భారీ యుద్ధాన్ని అయితే ప్రారంభించింది. ఇప్పుడు ఇరాన్తో ఏర్పడిన తీవ్ర శత్రుత్వం మరో కొత్త ప్రమాదాన్ని అయితే తెరపైకి తెస్తుంది అనటానికి ఆయన విమానం మారటమే ఒక బలమైన సంకేతం. ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా ఇరాన్ చేసిన ప్రకటనలు నిజంగా అదే ప్రతీకారంతో ఇరాన్ రగిలిపోతుందని అంటే ఖచ్చితంగా ట్రంప్ టార్గెట్లో ఉన్నట్టే. ట్రంప్ కూడా అది ఫేస్ చేస్తున్నాడా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ట్రంప్ అమెరికన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇస్తోందా, అందుకే ఆయన విమానం మారాల్సి వచ్చిందా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంది. బయట ఉన్న నెట్వర్కులు అలాగే ఉగ్ర గ్రూపులు స్లీపర్ సెల్స్ ద్వారా దాడి చేయించే వ్యూహాన్ని ఆలోచిస్తుంది ఇరాన్ అని ఒక చర్చ అయితే జరుగుతోంది. ఒక వ్యక్తి కంటే నెట్వర్క్ ప్రమాదకరం అని 9/11 తర్వాత అమెరికాకు స్పష్టమైంది, ప్రపంచానికి స్పష్టమైంది. అందుకే ఇప్పుడు ట్రంప్ భద్రతా వ్యవస్థ కూడా అసలు సవాలు ఒక మిసైల్ మాత్రమే కాదు, ఎక్కడో దాక్కున్న ఒక వ్యక్తి, ఒక చిన్న ఉగ్రవాద సెల్, ఒక రహస్య నెట్వర్క్ కూడా కావచ్చు. అందుకు ఏ మూల నుంచి ఏమొస్తుందో తెలియదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మనకు తెలుసు అప్పుడు ట్రంప్ ప్రచారంలో కూడా ఒక వ్యక్తి అటాక్ చేశాడు, త్రుటిలో తప్పించుకున్నాడు. అంటే ఎంత అమెరికా భద్రతా వ్యవస్థ ఉన్నా, ఏది ఉన్నా 4 అంచెల 5 అంచెల 6 అంచెల ఎన్ని అంచెల వ్యవస్థ ఉన్నా చాలా ఈజీగా అటాక్ చేసే వాతావరణాన్ని ట్రంప్ 2 సార్లు ఫేస్ చేశాడు. అలాంటప్పుడు ఇది పెద్ద విషయమా అన్నది కొందరు ప్రస్తావిస్తుంది. నిజంగా ఒకవేళ ఇరాన్ కనుక ట్రంప్ ఇంతగా ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి ఉగ్రవాద నెట్వర్క్ను వాడుకోవాలని ఆలోచిస్తే, నెట్వర్క్ను వాడుకోవాలని ఆలోచన చేసి ఏమైనా చేస్తే మాత్రం ఎవరు ఏమీ చెప్పలేని వాతావరణం అయితే ఉంది. ఏదేమైనా అమెరికా చాలా ఎరట్గా ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా మారటం అనేది కొంత భయపడుతున్నాడు అన్న ఒక సంకేతం అయితే బలంగా వెళ్ళిపోయింది. మరి దీనిపై ట్రంప్ ఏమి వివరణ ఇస్తాడు, ఎందుకు విమానం మారాల్సి వచ్చిందన్న దానిపైన మీడియా కళ్ళుగప్పి, మిగతా వాళ్ళు కళ్ళుగప్పి ఎందుకు ఈ ఆపరేషన్ చేశారన్న దానిపైన అమెరికా వివరణ ఇచ్చుకోవాల్సి ఉంది. ఇక కొలంబియాను పెను భూకంపం కుదిపేసింది. రిక్టర్